హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అనంతమైన విశ్వంలో లక్షల కోట్ల గెలాక్సీల మధ్య ఒక అద్భుతమైన భయంకరమైన వస్తువు ఉంది. దాని పేరు బ్లాక్ హోల్. అది కనిపించదు, అది వినిపించదు, కానీ దాని శక్తి అపరిమితం. కాంతి కూడా దాని నుండి బయటకు రాలేదు. బ్లాక్ హోల్ ఎలా పుడుతుంది? చాలా భారీ నక్షత్రం లక్ష సంవత్సరాలు ప్రకాశించి తన జీవితం ముగింపు దశలో ఒక విస్ఫోటనం ద్వారా మారిపోతుంది. ఆ విస్ఫోటనాన్ని సూపర్నోవా అంటారు. ఆ క్షణంలో పుడుతుంది బ్లాక్ హోల్. బ్లాక్ హోల్లో గ్రావిటేషనల్ ఫోర్స్ అత్యంత శక్తివంతంగా ఉంటుంది. దాని సమీపంలో ఉన్న ప్రతి వస్తువును తన వైపుకు లాగేస్తుంది. దాని చుట్టూ ఒక సరిహద్దు ఉంటుంది. దాని ఈవెంట్ హొరైజన్ అంటారు. ఆ సరిహద్దు దాటితే తిరిగి రావడం అసాధ్యం. కాంతి కూడా దాటితే మళ్ళీ కనిపించదు. అందుకే దాన్ని బ్లాక్ హోల్ అంటారు. ఒక మనిషి బ్లాక్ హోల్ దగ్గరకు వెళ్తే గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల శరీరం మొత్తం లోపలికి లాగబడుతుంది. కాళ్ళ దగ్గర ఉన్న ఆకర్షణ తల దగ్గర ఉన్నదానికంటే ఎక్కువగా ఉంటుంది. అలా శరీరం నూడిల్స్లా పొడవుగా మారిపోతుంది. శాస్త్రవేత్తలు దీన్ని స్పెగటిఫికేషన్ అని పిలుస్తారు. మన గెలాక్సీ అయిన మిల్కీవే మధ్యలో కూడా ఒక మహాభారీ బ్లాక్ హోల్ ఉంది. దాని పేరు సజిటేరియస్ ఏ. ఇది మన భూమికి చాలా దూరంలో ఉంది, కాబట్టి ప్రస్తుతం మనకు ఎలాంటి ప్రమాదం లేదు. బ్లాక్ హోల్ అందమైన రహస్యం, భయంకరమైన శక్తి. బ్లాక్ హోల్ దగ్గర కాలం కూడా నంబరిస్తుంది. దీనినే టైం డైలేషన్ అంటారు. మీరు అక్కడ ఒక గంట గడిపితే భూమిపై సంవత్సరాలు గడిచే అవకాశం ఉంది. ఇది ఐన్స్టీన్ సాధారణ సాపేక్షత సిద్ధాంతం ద్వారా అర్థమవుతుంది. 2019లో శాస్త్రవేత్తలు మొదటిసారి బ్లాక్ హోల్ యొక్క నిజమైన చిత్రాన్ని తీశారు. ఒకరోజు మనిషి టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందితే బ్లాక్ హోల్ లోపల ఏముందనేది కూడా తెలుసుకుంటాడా? లేక ఆ రహస్యం ఎప్పటికీ చీకటిలోనే మిగిలిపోతుందా? విశ్వం నిశ్శబ్దంగా ఉంది, కానీ దాని రహస్యాలు గర్జిస్తున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.